మరి మీరందరూ కూడా చూశారు. మరి ఇప్పుడే ఏంటంటే వైస్ చైర్మన్ పోస్ట్కి ఏంటంటే ఇప్పుడే జరిగింది ఎలక్షన్ నూజివీడు మున్సిపాలిటీ. ఇవాళ మనకి ఏంటంటే నూజివీడు మున్సిపాలిటీలో మనం యాక్చువల్గా 25 వాళ్ళ 7 25/7 అయితే మొన్న జనరల్ ఎలక్షన్ లో ఒకతను ముందు వెళ్ళిపోయాడు. సరే, దాని గురించి మేమేం బాధపడలేదు. మరి ఇవాళ మనందరూ కూడా చూసాం. నేను కూడా జనరల్ ఎలక్షన్లో ఏంటంటే కొద్ది తేడాతో నేను కూడా డిఫీట్ అవ్వడం జరిగింది. కొద్ది తేడా ఈ 5 జిల్లాల్లో ఇంట్లో నాదే తక్కువ, ఇంకెవరు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఏంటంటే ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, ఇప్పుడు 4 సార్లు మనం నూజివీడు మున్సిపాలిటీని గెలిచాం. ఇప్పుడు కూడా మన చైర్మనే ఉండరు. 4 సార్లు కూడా పూర్వం 30 వార్డులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వచ్చేది 7 వార్డులే. 7 వార్డులని గెలిచేవారండి. మళ్ళీ రెండోసారి మళ్ళీ 7 వార్డులే. మళ్ళీ 3వ ఎలక్షన్లు కూడా 7 వార్డులే. 4వ ఎలక్షన్లు కూడా 7 వార్డులే. ఇట్లా ఏంటంటే 7 వార్డుల తప్పున గెలుస్తూ ఆనందిస్తూ వచ్చేవాళ్ళు. మేమేంటంటే సుమారు 23 వార్డులు మేము గెలుస్తుండేవాళ్ళం. ఈ సంవత్సరం లాస్ట్ 3 years బ్యాక్ 32 వార్డులు అయినాయి. 2 వార్డులు ఎక్కువైనాయి. 2 వార్డులు ఎక్కువైనా సరే వాళ్ళకి వచ్చింది 7. అంతకు మించి 1 వార్డు రాలా. అంటే ఏంటి, నూజివీడులో వాళ్ళకున్న పట్టేటో మీ అందరికీ తెలిసిన విషయమే. సరే, ఫస్ట్ టైం ఏంటంటే నాకు నూజివీడు టౌన్లో కూడా మొన్న తక్కువ వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా చాలా మందికి తెలుసు. సరే, తక్కువ వచ్చింది, దానికి మనం ఏం బాధపడతలేదు. ఇవాళ ఒకళ్ళ గురించి నేనేం మాడతలేదు. ఇవాళ సమస్య ఏంటంటే, ముఖ్య సమస్య ఏంటంటే, ఇక్కడ 9 మంది కౌన్సిలర్లు సుమారు మనలోంచి, మా పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోంచి ఏంటంటే టీడీపీలోకి వెళ్ళిపోయారు. అనేక విధంగా మోసం చేస్తూ డబ్బులకి మోసపోయారు కొంతమంది ఏదో మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఇవాళ ఎలక్షన్ జరిగినప్పుడు మనకి ఎన్ని 14 వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఓటుతో మొత్తం 17 వచ్చాయి. అంటే ఏంటి, 3 ఎక్కువ వచ్చింది. ఆల్ రైట్, మనం ఏంటంటే గెలిచిన వాడు గెలిచే. కానీ ఇవాళ నూజివీడు ప్రజల్లో అట్లేదు. నూజివీడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇంతకంటే మోసం, ఇంతకంటే దురదృష్టకరం రోజు ఇంకోటి లేదు. ఎందుకనంటే ఇవాళ ఏమీ కూడా కారణాలు లేకుండా 9 మంది వెళ్ళిపోయి పదవీకాంక్షతో కానీ లేకపోతే ఏంటంటే మరి ధనరూపేణ సహాయం చేయడంలో కానీ అందరూ చెప్పుకునే దాని గురించి నేను చెప్తున్నా. ఇదిగో ఆయనకి అంత ఇచ్చారండి, ఈయనకి ఇంత ఇచ్చారు, ఈయనకి ఇంత ఇచ్చారని చెప్తున్నాను. ఎంత ఇచ్చారని నాకు తెలీదు, పబ్లిక్ టాక్ గురించి చెప్తున్నాను. అందరూ కూడా ఏంటంటే 9 మంది వెళ్ళటం జరిగింది. ఇవాళ మన స్ట్రెంగ్త్ ఎంత ఉందో మనం చూపెట్టుదాం, చూద్దామని చెప్పేసి మేము వీళ్ళని చెప్పి ఆడంతా ఈడంతా నేను అంటల్లా. నేను అనేది ఏంటంటే, ఎంతో కాలం లేదు ఇంకా మున్సిపల్ ఎలక్షన్. మళ్ళీ ఈ సంవత్సరం 1-2 నెలలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు చెప్పారు, కరెక్టే. మళ్ళీ చూడండి, నేను ఇవాళ చెప్తున్నాను, ఇవాళ ఇక్కడే కూర్చొని నేను చెప్తున్నా, మళ్ళీ చూడండి, మళ్ళీ ఆ 7-8 సీట్లే మళ్ళీ అలాగ వస్తాయి. అంతకు మించి అభివృద్ధి కోసం అనండి. ఏం అభివృద్ధి అండి, ఏం జరిగిందండి? రోడ్లు వేశారండి. సంక్రాంతి పండక్కే మంచి పాయింట్ అడిగారు మీరు కూడా, దానికి ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత నాకొద్దు. సంక్రాంతి పండక్కి మొత్తం రోడ్లన్నీ కూడా వేసేయాలి, చూస్తాం మేము అని చెప్పి వేసినటువంటి నాయకులు ఎన్ని రోడ్లు వేశారండి?
అభివృద్ధి ఏంటండి? ఎక్కడ దొరుకుతుంది అభివృద్ధి? నేను చేసిన అభివృద్ధి ఏంటి? నేను చేసిన అభివృద్ధి ఏంటి చెప్పాలంటే ఓ కూడబడద్దు. ఎక్కడెక్కడ ఏం చేశానండి, ఏ ఊళ్ళో ఏం చేశారండి నా దగ్గర మొత్తం లెక్క ఉంది కబోర్డు. ఎందుకు చెప్తున్నావు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి 8 నెలల్లో చెప్పగలరా ఎవరన్నా? ఎవరు లేరు కదా, మీరే ఉంటారు కదా, చెప్పండి. పోనీ వాడు చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఒకటి చెప్పమన్నాను. నేను చెప్పదలుచుకోవట్లా, ఏం చేయాలో చేస్తా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఫైనల్గా, మా వార్డు కౌన్సిలర్లందరినీ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాల్లో కూడా వస్తున్నారు కొంతమంది నాయకులు. సహించాం. నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నా. నేను ఇంకా రోడ్డు ఎక్కలా. జగన్ గారు రేపొద్దున ప్రతి మండలానికి, ప్రతి మన కాన్స్టిట్యున్సీ, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీకి 2 రోజులు ఆయన కేటాయిస్తారు. కేటాయించినప్పుడు చూడండి, ప్రజల్ని చూడండి, వాడు చెప్పుకునే విషయాలు ఏంటంటే, ఇవాళ నూజివీడులో వైస్ ప్రెసిడెంట్, ఆఫ్టర్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ గెలవడం జరిగింది. వద్దునట్లా నా పార్టీలో అదే మనిషి 2.5 సంవత్సరాలు చేయమంటే 3 సంవత్సరాలు ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత మన పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాడు, అన్ని దగ్గరికే వస్తున్నాడు. నిన్న కాక మున్సిపాలిటీలో మొన్న కూడా ఆర్గ్యూ చేశాడు. ఏమని? ఇదిగో మేము 24 మంది ఉన్నాం, వాళ్ళు ఏంటంటే 7-8 ఉన్నారు, మీరు ఫండ్స్ ఇస్తున్నప్పుడు జనరల్ ఫండ్స్ దాన్ని ఏంటంటే ఈక్వల్గా పంచాలి, అంతేగాని దాన్ని ఏంటంటే ఎట్టబడతాడో పంచి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వడానికి వీలేదు అని చెప్పారు మనిషి. ఇవాళ అటు వెళ్ళి మళ్ళీ ఏంటంటే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యాడంటే అది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నువ్వు మంచి పని చేసావా, నువ్వు వైస్ చైర్మన్ అవటం నన్ను మళ్ళీ అడగలా. ఆయన కూర్చోబెట్టి కూడా అడిగాం మొన్న మీటింగ్లో, అప్పుడు కూడా అడగల, అప్పుడు కూడా నాకు కావాలని అడగల. అందరూ సరే అని మనం వేరే ఆయన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు ఆయన కూడా సరేండి సార్ నేను ముంచుంటాను ఏమన్నా గారిని ఏం చెప్పడం. నా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, నా దగ్గర నిజంగా డబ్బులు లేవు, కానీ ఏంటంటే ప్రజల మన్నలను పొందిన వ్యక్తిని నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లో, రాజశేఖర రెడ్డి గారు ఎట్లో నూజివీడులో ప్రతి వాళ్ళకి కూడా ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి, కుర్చీలో కూర్చోబెట్టి నీకేం పనులు కావాలి, నువ్వే పార్టీ అని అడగలే నేను. కూర్చోబెట్టి ఏం పార్టీగా రాసిచ్చేయండి. వీళ్ళందరికీ కూడా, వార్డు కౌన్సిలర్లందరికీ కూడా ఓడిపోయినా ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళందరికీ కూడా పూలదండలు వేశారు. ఎందుకు? ధైర్యంగా నుంచున్నారు మీరందరూ పోకుండా, ఆ పార్టీలోకి పోకుండా ధైర్యంగా నుంచున్నారు. మిమ్మల్ని సన్మానం చేయవలసినటువంటి ఆవశ్యకత నాకు ఉన్నదే అని చెప్పేసి ప్రతి కౌన్సిలర్కి సన్మానం చేసి కౌంటింగ్ అయిపోవటమే. ఎందుకది? జగన్ గారి పాలసీ ఒకటే. ఇవాళ ఎంతో మంది పోతున్నారు. పోయినంత మాత్రాన అయ్యో అని చెప్పేసి ప్రజలు ఎవరో కూడా అంటల్లా. ఎందుకంటే ప్రజలందరికీ జగన్ గారి గురించి తెలుసు. ఆయన పోయిన దగ్గర మళ్ళీ ఇంకొక అతన్ని తయారు చేస్తారు, ఇంకో కాన్స్టిట్యూషన్లో ఇంకో అతను తయారు చేస్తారు, మళ్ళీ ఈసారి తలకాయ మీద దెబ్బ కొడతారు. అది అందరికీ తెలిసిన విషయం. ఒక పథకం వచ్చిందండి ఇలా ఓళ్ళలోకి వెళ్తుంటే చెప్పకుండా ఎవరైనా చనిపోయినా, మరణించినా ఓళ్ళలోకి వెళ్తుంటాం, పెళ్ళిళ్ళకి వెళ్తుంటాం. నేను వస్తామని చెప్పేసి కూడా ముందు చెప్పినా చెప్పపోయినా వెళ్ళేటప్పటికి 100,000 మంది పోగొట్టున్నారు. కారణం ఏంటి? జగన్ గారి మీద ఉన్నటువంటి అవమానంతో. ఇదిగో అని చేశారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా. ఇవాళ ఏంటంటే ఏమీ లేదు.
ఏమీ లేనటువంటి ఈ పరిస్థితిలో మాకు ఎంత అన్యాయం జరిగింది, ఎంత లబో దిబ్బో ఆడుకుంటా పాపం ప్రజలందరూ తిరుగుతున్నారంటే ఇది అశోక్తి కాదు. ఇది అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా జరుగుతుంది. ఇది మీ అందరూ కూడా గమనించవలసిందిగా నేను కోరుతున్నా.